ఇది లోకల్ స్థానిక సంస్థల ఎన్నికలు మాత్రము సమరానికి సై అంటున్నారు గ్రామీణ ప్రాంతాలకు సంబంధించినటువంటి సర్పంచ్ అభ్యర్థులు. మనం చూస్తున్నాము సూర్యాపేట జిల్లా చివల మండలం ఐలపురం గ్రామంలో మాత్రము పెద్ద ఎత్తున కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పద్మ ప్రచారం నిర్వహిస్తున్నారు. ఎందుకంటే ఆమె నమ్ముకుంది ఒకటే, ప్రభుత్వం చేస్తున్నటువంటి ఏదైతే అభివృద్ధి పనులు ఉన్నాయో ఆ పథకాలే మమ్మల్ని అధికారంలో కూర్చోబెడతానని చెప్తున్నారు. మనం చూస్తున్నాము పద్మ గారి దగ్గర ఉన్నాము, వారి భర్త కూడా ఉన్నారు. మేడం చెప్పండి, మీరు గ్రామానికి సర్పంచ్ అభ్యర్థి, కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థిగా మీరు పోటీ చేస్తున్నారు. మీరు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తరుణంలో మీరు విజయం సాధిస్తే గ్రామానికి ఏం పని చేస్తారు? గ్రామం అభివృద్ధి చేస్తాము, గవర్నమెంట్ ఉంది కాబట్టి గ్రామం అభివృద్ధి చేస్తాం. ఏది లేకున్నా చక్కగా అన్ని చేయాలనే అభివృద్ధితో పథకంతోనే మనం నిలబడ్డాం. మాకు ఏరే అవసరాలు కూడా ఏం లేవు. ఈసారి ఎన్నేళ్లకు ఈసారి రిజర్వేషన్ వచ్చింది. ఎప్పటి నుంచో ఊరిని మంచిగా చేయాలని కూడా అనుకుంటున్నాం, కానీ మనకు అవకాశం లేదు. ఈసారి ఉన్నది కాబట్టి మంచిగా చేయాలని మా పిల్లలు కూడా అందరూ కూడా అభివృద్ధి కావాలని ఇష్టపడుతున్నారు. మన ఊరు మంచిగా చేయాలనే ఉద్దేశంతోనే మాత్రమే మేము నిలబడుతున్నాం. ఓకే, పద్మ గారి భర్త బాలరెడ్డి గారు ఉన్నారు. ఎందుకంటే అతను సీనియర్ కాంగ్రెస్ నాయకులు, ఫస్ట్ నుంచి కూడా పార్టీ నమ్ముకున్న వ్యక్తి. అన్న చెప్పండి, మీరు ఈ ఊరికి అసలు మీకు ఎందుకు ఓటేయాలనుకుంటున్నారు? పక్క వాళ్ళకి ఎందుకు ఓటేద్దాం? నేను దగ్గర 40 సంవత్సరాలు రాజకీయం చేస్తున్నాను. జనాలు కూడా ఆదుకుంటూ ఏ విషయాన్ని ఆదుకుంటున్నా. నెక్స్ట్ 2001 ఒకసారి అవకాశం వచ్చింది, అప్పుడు ఓడిపోయినాను. మరి ఆంచి ఓడిపోయినా అనుకో తగ్గలేదు. అదే జనానికి సహాయం చేసిన అభివృద్ధిలో కానీ ఏదైనా మంచి కానీ నేను ఆదుకుంటున్నాను. నేను 2సారి వచ్చింది కాబట్టి మా పిల్లలకు సెట్ అయిపోయి నేను ఒకసారి నాకు ఆ పీరియడ్లో గ్రామాన్ని అభివృద్ధి చేయాలని ఆలోచన మీద రంగం దిగినాను. నా అదృష్టం, నా గెలుపు కూడా మా ప్రభుత్వం ఒకటి పథకాలతోనే గెలుస్తున్న నమ్మకం నాకు ఉన్నది. ముఖ్యంగా చెప్పండి, మీరు ఇప్పుడు అభ్యర్థి మీ సతీమణి గారిని అభ్యర్థి బరిలో దింపారు. అసలు మీకు సమస్యలు ఏ కనపడుతున్నాయి ముఖ్యంగా? ఎందుకంటే సూర్యాపేట కూతవేడి దూరంలో ఉంది, ఇప్పటికి కూడా చాలా సమస్యలు తాండవిస్తున్నాయి. దేని మీద మీరు ఫోకస్ చేస్తున్నారు? మా దగ్గర సీసీ రోడ్ తక్కువ ఉన్నాయి, మురికాలు తక్కువ ఉన్నాయి, దాన్ని అభివృద్ధి చేయాలని ఆలోచన ఉన్నాను నేను. ఓకే, వాళ్ళ అబ్బాయి సంతోష్ గారు ఉన్నారు, అతను మంచి ఎడ్యుకేటెడ్. అసలు వారిని తెలుసుకుందాం. అన్న చెప్పండి, మీ అమ్మగారు సర్పంచ్ అయితే విద్య మీద ఎలాంటి ఫోకస్ చేస్తున్నారు? సో ఇప్పుడు ఆల్రెడీ గవర్నమెంట్ మంచి గవర్నమెంట్ స్కూల్ బాగా డెవలప్ చేసింది. సో ఓకే, బాగా డెవలప్ చేసింది. సో వాటిని ఇంకా మెరుగ్గా మేము సొంత నిధులతో కానీ గవర్నమెంట్ నిధులతో కానీ పాఠశాలను అభివృద్ధి చేస్తాము. ప్రతి ఒక్కరిని ప్రైవేట్ బడి నుంచి గవర్నమెంట్ బడిలకి పోయేటట్టు ఎంకరేజ్ చేసి ఆ గవర్నమెంట్ అవి ఎంత బాగా చేస్తుందో ఇంకా దానికి ఏమేమి అవసరం అవుతాయో అన్ని నిధులు సమకూర్చగలుగుతాము. ముఖ్యంగా చెప్పండి, సూర్యాపేట పట్టణానికి అతి దగ్గరలో ఉన్నటువంటి విలేజ్ ఐలపురం. ఇప్పటికి కూడా అనేక సమస్యలు మనకు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా విద్యా విషయానికి వస్తే మాత్రము పిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఒక లైబ్రరీ లేదని, లేకపోతే ఆట ప్లే గ్రౌండ్ లేదని, దాని మీద ఎట్లా ఫోకస్ చేస్తున్నారు? సో మనం చూసుకున్నట్టయితే గడిచిన 10 సంవత్సరాల్లో మొత్తం ఇక్కడ టీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది. టీఆర్ఎస్ ప్రభుత్వం వల్ల ఏ అభివృద్ధి జరగలేదు. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన లాస్ట్ 2 సంవత్సరాల నుంచే వీళ్ళంతా ఇక్కడున్న కాంగ్రెస్ కార్యకర్తలతో ఒక జట్టులాగా ఉండి ఏమేమి ఇల్లు కావాలా, సన్నబియ్యం కావాలో ఉన్న ప్రతి ఒక్క పథకాన్ని ప్రతి ఒక్కరికి చేరువయ్యేటట్టు చాలా కష్టపడి ఊరంతా చేస్తున్నారు. సో ఇలాంటి అభివృద్ధి పథకాలన్నీ ఇంకొంచెము ఇప్పుడు పదవి కూడా వస్తే ఇంకొంచెము ఏమంటారు కమిట్మెంట్ తోటి చేయగలుగుతారు. ముఖ్యంగా చెప్పండి, మీ విలేజ్ ఓటర్స్ కావచ్చు, ప్రజలకు మీరు మీ అమ్మగారి తరపున ఏం చెప్తున్నారు? సో మేము ఇందాక అమ్మ చెప్పినట్టే అమ్మ వాళ్ళకు ఊరి మీద అమితమైన ప్రేమ ఉంది. ఈ ఊరిని ఏదో ఒకటి బాగు చేద్దామని పిల్లలు మేము అందరం సెటిల్ అయిపోయినాము. సో ఇంకా వాళ్ళకున్న బాధ్యత ఏంటంటే ఊరి కోసం ఏమైనా చేయాలన్న తపన. మా పిల్లలకు అదే నేర్పించారు, ఊరి కోసం మనం ఏమైనా చేయాలని. సో నేను అందుకే అమ్మ వాళ్ళు సర్పంచ్ పోటీ చేస్తానంటే నేను అమెరికా నుంచి ఒక 2 రోజుల ముందు చెప్తే వచ్చేసరి ఊరి కోసం మనం ఏమైనా చేద్దాము, మనం ఈసారి నిలబడదాము. సో ఎన్ని రకాల గవర్నమెంట్ కూడా విద్యావంతులకు ఏం చెప్తున్నారు? ఎందుకంటే ఓటు అంటే ఈ రోజుల్లో డబ్బు లేనిదే ఓటు వేయరు. గ్రామీణ ప్రాంతాలు కావచ్చు, పట్టణ ప్రాంతాల్లో కూడా అది ఒక అలవాటు మారింది. ఓటు వేసే వాళ్ళకు మీరు విద్యావంతులకు ముఖ్యంగా ఏం చెప్పబోతున్నారు? ఓటు విలువ ఎట్లా చూడాలంటున్నారు? సో ఒక మంచి ప్రశ్న వేసారు. ఇవాళ రేపు ఓటు అంటే ఏదో మనం కులం చూసుకుంటున్నామో లేకపోతే పార్టీ చూసుకుంటున్నాం, ఏదో ఒకటి చూసుకొని వేసుకుంటున్నాం. కానీ అసలు నిజంగా క్యాండిడేట్ శక్తి ఎంత, ఆయనకున్న పలుకుబడి ఎంత, ఏం చేయగలుగుతాడు ఆ క్యాండిడేట్, ఆయన కేసు మన ఊరికి ఏమవుతుంది,
మన గ్రామానికి ఏమవుతుంది, ఇంకో 10 సంవత్సరాల తర్వాత గ్రామాన్ని ఎక్కడ దాకా తీసుకెళ్తారో అవన్నీ దృష్టిలో పెట్టుకొని ఏ క్యాండిడేట్కి అయితే అంత చేసే తెలివి కానీ పలుకుబడి కానీ ఆదర్శం ఎంత, ఇప్పుడు మనం 40 సంవత్సరాల నుంచి నాన్నని చూస్తున్నారు. ఆయన సైకిల్ మీద తిరిగినా, స్కూటర్ మీద తిరిగినా, కార్లో తిరిగినా, ఎట్లా తిరిగినా ఊరి కోసం కట్టుబడి పనిచేస్తూ ఉన్నాడు. సో ఇప్పుడు బాధ్యతలు తీరిపోయిన తర్వాత ఆయనకున్న తెలివి కానీ పలుకుబడి కానీ మొత్తం ఊరి అభివృద్ధి కోసమే కేటాయిస్తాడు. కాబట్టి అందరూ ఆ దృష్టిలో పెట్టుకొని బాలరెడ్డి గారి, పద్మ గారికి ఓటేయాలని కోరుతున్నాను. మన దగ్గర మాజీ సర్పంచ్ ఉన్నారు. అన్న చెప్పండి, మీరు చేసిన పనులు చాలా ఉన్నాయి ఐలపురానికి, తర్వాత పనులు మాత్రం మాత్రం చెప్పొచ్చు. మీ ఐలపురం ఓటర్లకు మీరు ఏం చెప్పబోతున్నారు? ఎందుకంటే గతంలో 10 సంవత్సరాలు కూడా టీఆర్ఎస్ పీరియడ్లో కుంటుపడ్డది. మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత సన్నబియ్యం కావచ్చు, లేకపోతే ఉచిత విద్య కావచ్చు, విద్యుత్ కావచ్చు, అన్ని కూడా ఉచిత బస్సు కావచ్చు, అన్ని నడుస్తుంది. ఇప్పుడు మీ ఓటర్లకు ఏం చెప్పబోతున్నారు మీ తరఫున? ఐలాపురం గ్రామ ప్రజలకి, గ్రామ ఓటర్లకి అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఇక్కడ 2 విషయాలు, ఒకటి గ్రామానికి సంబంధించింది అయితే, మరొకటి ప్రభుత్వానికి సంబంధించింది, మన రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించింది. రాష్ట్ర ప్రభుత్వం లెవెల్లో ఈ 2 సంవత్సరాలలో ఏం చేశారనేది మీరు అందరు చూశారు. మొట్టమొదటగా మహిళకి ఉచిత బస్సు ప్రయాణం, తర్వాత ఒక 10 సంవత్సరాల పీరియడ్లో వాళ్ళ గవర్నమెంట్లో ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదు. మేము ఐలాపురం ఒక్క గ్రామానికి 200 రేషన్ కార్డులకు నూతనంగా ఇచ్చినాం. కొత్త జాయినింగ్లు కలుపుకొని అంతా 500 వరకు మొత్తం రేషన్ కార్డులు ఇవ్వడం జరిగింది. వచ్చిన 2 సంవత్సరాల్లోనే దాదాపు 50 లక్షల రూపాయలతోటి సీసీ రోడ్లు వేసినాం. ఇప్పుడు మన గ్రామ పంచాయతీ శాంక్షన్ ఉన్నది, కానీ టీఆర్ఎస్ గవర్నమెంట్ అప్పుడే ఉన్నప్పటి నుంచి గ్రామ పంచాయతీ శాంక్షన్ ఉంటే దాన్ని పెండింగ్లో పెట్టి దాని నిర్మాణం ఇంతవరకు మొదలు పెట్టలేదు. ఆ గ్రామ పంచాయతీ బిల్డింగ్ మొదలుపెట్టి పూర్తి చేయడమే కాకుండా దాని పైననో దాని పక్కనో మా ప్రభుత్వ సహకారం తీసుకొని గ్రంథాలయాన్ని ఏర్పాటు చేయడానికి కూడా మేము ఖచ్చితంగా కట్టుబడి ఉన్నాం. మేము ఇచ్చిన హామీని నెరవేరుస్తాం. గత పాలకులు పోయిన సర్పంచ్ ఎలక్షన్స్ అప్పుడు, ఎంపీటీసీ ఎలక్షన్స్ అప్పుడు చాలా వాగ్దానాలు చేశారు. టీఆర్ఎస్ గవర్నమెంట్లో చేసిన వాగ్దానాలు ఏది నెరవేరలేదు. ఇప్పటి వరకు చూసుకుంటే ఆ తండలో గుడి కట్టిస్తామని కానీ, ఐలాపురంలో గుడి కట్టిస్తామని కానీ, ఇలాంటి విషయాలలో చెప్పి ప్రజల్ని మోసం చేసి మభ్యపెట్టారు తప్ప మళ్ళీ అదే వాగ్దానాలతో ముందుకు వస్తున్నారు. కాబట్టి ప్రజలు వాళ్ళందరినీ నమ్మొద్దు. ప్రభుత్వ పరంగా మనకు రావాల్సిన నిధులు ఒక 2 సంవత్సరాల్లోనే 50 లక్షల నిధులు వచ్చినాయి అంటే ఇంకా 3 సంవత్సరాల ప్రభుత్వం ఉంది. ఇంకా తర్వాత కూడా మరీ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది. కాబట్టి బాలరెడ్డి గారిని, పద్మ గారిని గెలిపిస్తే వాళ్ళు సీనియర్ నాయకులు, మంచి గుర్తింపు ఉన్నది, మన అధిష్టానం దగ్గర మంచి గుర్తింపు ఉన్నది. ఏ పనులు కావాలన్నా ఉదాహరణకి ఐలాపురానికి 41 ఇండ్లు వచ్చినాయి. చివెంల మండలంలో 2వ అతి ఎక్కువ ఇండ్లు వచ్చిన గ్రామం ఐలాపురం గ్రామం. 41 ఇండ్లు ఆల్రెడీ మొదలుపెట్టి కొన్ని స్లాబ్ లెవెల్లో, కొన్ని నిర్మాణ దశలో ఉన్నాయి. వాటన్నిటికి కూడా వెంటనే ప్రతి సోమవారం బిల్లులు చెల్లించడం జరుగుతుంది. పెన్షన్లు కానీ, రేషన్ కార్డుల విషయంలో చూసుకుంటే అసలు మేము ఇల్లు తిరిగి అందరికి రేషన్ కార్డు లేని వాళ్ళకి ఏమైనా రేషన్ కార్డు కొత్తగా ఇచ్చే అవకాశం ఉందా? మీ ప్రజలకు మీరు ఫైనల్ చెప్పండి, ఏం చెప్పబోతున్నారు? ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు లేని ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు ఇప్పించే బాధ్యత మాది. సన్న బియ్యం అందరికీ వస్తున్నాయి. సన్న బియ్యం తిని జనాలందరూ కూడా, ప్రజలందరూ కూడా హర్షిస్తున్నారు. కాబట్టి ఇలాంటి నిర్ణయాలు జరగాలంటే, ఇలాంటి అభివృద్ధి జరగాలంటే కాంగ్రెస్ పార్టీ ఐలాపురంలో గెలవాలి. ఎందుకంటే పైన ఒక ప్రభుత్వం ఉన్నప్పుడు ఇక్కడ కూడా అదే సర్పంచ్ ఉంటేనే ప్రభుత్వం నిధులు వస్తాయి, డెవలప్మెంట్ జరుగుతుంది. ఇక్కడ వేరే పార్టీ సర్పంచ్ కనుక గెలిస్తే నిధులన్నీ ఆగిపోయి మన ఊరు కుంటుపడే ప్రభావం ఉంటుంది. కాబట్టి వాళ్ళు 40 సంవత్సరాల నుంచి ఊరికి, గ్రామానికి సేవ చేస్తున్నారు. వాళ్ళ పిల్లలందరూ సెటిల్ అయ్యారు. వాళ్ళ కొడుకు ఫారెన్లో ఉంటాడు. వాళ్ళ ధ్యేయం ఒక్కటే, డబ్బు సంపాదన కాదు, గ్రామ అభివృద్ధి, గ్రామానికి సేవ. ఆయన 40 సంవత్సరాల నుంచి సర్పంచ్ కావాలనే కోరికతోటి ఉన్నాడు. అది నెరవేర్చిన ప్రజలకి రుణపడి వారి యొక్క రుణాన్ని తీర్చుకునేవడం కోసమే ఈ రోజు వాళ్ళు సర్పంచ్ కంటెస్ట్ చేశారు. ఓకే, మనం చూస్తున్నాము ఐలపురంలో మాత్రము పద్మ బాలరెడ్డి గారు విషయానికి వస్తే ఖచ్చితంగా ఎవరిని అడిగినా కూడా, ఎందుకంటే బాలరెడ్డి గారు మాత్రం సున్నితుడు, ఎవరి దగ్గర కూడా 1 రూపాయి ఆశించే వ్యక్తి కాదు. ఎందుకంటే ప్రభుత్వం లేనప్పుడు అందరికి కూడా మాకు సేవ చేసిండు. ఇప్పుడు ఆ ప్రభుత్వం ఉంది, సర్పంచ్గా వాళ్ళ భార్యని కనుక చేస్తే ఖచ్చితంగా మాకు అన్ని విధాలు కూడా బాలరెడ్డి గారు ఉపయోగపడతారు. కూడా మాకు చాలా మంది ప్రజలతో మనం వాళ్ళ నుంచి మనం ఫీడ్బ్యాక్ తీసుకోవడం జరిగింది. అంతేకాదు బాలరెడ్డి పద్మ గారు ఏం చెప్తున్నారంటే, మేము ఆశించే వాళ్ళం కాదు, మేము పెట్టే వాళ్ళమే, ఖచ్చితంగా మాకు ఓటేయండి, మీకు ఏది కావాలో అది అడగండి, మేము ఖచ్చితంగా చేసి పెడతా చెప్తున్నారు. ఎందుకంటే ఇందిరమ్మ ఇల్లు కావచ్చు, లేకపోతే రేషన్ కార్డులు కావచ్చు, మిగతా ఏ స్కీమ్ వచ్చినా కూడా అవసరం వస్తే జిల్లాలోనే ఒక ఆదర్శ గ్రామంగా వస్తుంది కూడా తీర్చిదిద్దామని కూడా బాలరెడ్డి గారు, పద్మ గారు చెప్తున్నారు. మీకు వార్తలు రాయడం, విశ్లేషణ చేయడం వచ్చా? అన్యాయాన్ని ప్రశ్నించడం తెలుసా? ఇంకెందుకు ఆలస్యం? క్యూ న్యూస్ మిమ్మల్ని ఆహ్వానిస్తుంది. ఉమ్మడి ఆదిలాబాద్, వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, ఖమ్మం, మెదక్, రంగారెడ్డి, హైదరాబాద్, మహబూబ్ నగర్ జిల్లాలకు రిపోర్టర్స్ కావాలను సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8688926084.